డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు కొన్ని శుభకార్యాలకి కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం. పసుపు, కుంకుమ, ఇలాచి, లవంగాలు అంటారు కదా. లైక్ మనం గృహప్రవేశానికి వెళ్ళి మంగళ ద్రవ్యాలు అంటాం. మంగళ ద్రవ్యాలు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పసుపు కుంకుమని పెట్టిస్తారు. అంటే వీటిని ఉపయోగించుకొని మనము మీరు చెప్తున్నట్టుగా మేనిఫెస్టేషన్, ధన ఆకర్షణ గాని, డబ్బులు సంపాదించే సోర్సెస్ ఉంటాయా ఈ మంగళ ద్రవ్యాలని యూజ్ చేసుకుని? కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి, యాన్షియంట్ టెక్నిక్స్ ఉన్నాయి, తెలుగులో మనం పరిహారాలు అంటాము. మంగళ ద్రవ్యాలు ఉపయోగించుకుంటూ మేనిఫెస్టేషన్ కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. ధనాన్ని ఆకర్షించవచ్చు, చెడు ప్రయత్నాన్ని తరిమి కొట్టొచ్చు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. హిందూ కాస్మాలజీలో, సనాతన ధర్మంలో అద్భుతంగా ఉన్నది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుందుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. మీరు ఏదైతే చెప్పారో ఈ లవంగాలు, ఇలాచి, ఇవన్నీ మనం మంగళ ద్రవ్యాలు అంటాం. పేరులోనే ఉంది మంగళం. మంగళం అంటే శుభం. హిందూ కాస్మాలజీలో, సనాతన ధర్మంలో మంగళ ద్రవ్యాలు మనం ప్రతి శుభకార్యానికి వాడుతాం. ఏలకులు కావచ్చు, లవంగాలు కావచ్చు, పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, ఒక సినామిన్ స్టిక్, దాల్చిన చెక్క కావచ్చు, ఒక జాజికాయ కావచ్చు, ఒక జాపత్రి కావచ్చు, ఆకు ఒక్క అంటాం, అవి కావచ్చు. తమలపాకుకి చాలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. 27 లక్షణాలు ఉన్నాయి తమలపాకు. ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు అంటాం. ఓకే, రైట్. మేనిఫెస్టేషన్కి ఈ మంగళ ద్రవ్యాలకి ఏమైనా కనెక్షన్ ఉందా? మంగళ ద్రవ్యాలు ఏంటి? న్యాచురల్గా భూమిలో ఆవిర్భవించినవే కదా. పసుపు కానీ, కుంకుమ కానీ, ఒక లవంగాలు కానీ, ఒక ఏలకలు కానీ, సినామిన్ స్టిక్, దాల్చిన చెక్క పొడి కానీ, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఆవిర్భవించినవే. మరి మేనిఫెస్టేషన్కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఏమైనా ధనాకర్షణ అవుతుందా? 100% అవుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇవి మీరు ఆచారంలో పెడితే అద్భుతాలు చూస్తారు. రైట్. ఏంటి అంటే, ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో న్యాచురల్గా ప్రకృతిలో ఆవిర్భవించిన ప్రతి అణువుకి ఒక శక్తి ఉంటుంది. ఎందుకు దైవం ఇవన్నీ బ్లెస్ చేసింది మనకి? ఈ న్యాచురల్ ఐటమ్స్తో మనకి ఎందుకు బ్లెస్ చేసింది? మనకి మానవులకి ఏదో ఒక ఉపయోగం ఉంటేనే ఈ భూమిలో అవి సృష్టించబడతాయి. ఇఫ్ నాట్, మీకు నాకు ఉపయోగపడనివి మన చుట్టూ ఎందుకు? మీకు నాకు ఉపయోగపడినవి 100% మన చుట్టూ న్యాచురల్గా ఆవిర్భవిస్తే అదే ప్రకృతి లీల, పరమాత్ముడి లీల, జగన్మాత యొక్క లీల. క్లియర్? అందులో ఏమేమి? ఫర్ ఎగ్జాంపుల్, లవంగాలు, ఏలకలు, దాల్చిన చెక్క, స్టార్ ఎనైస్ అంటాం కదా, బిర్యానీస్లో వేస్తారు, అది, ఒక జాజికాయ, ఒక జాపత్రి, ఓకే, లేదా మనము గార్లిక్ క్లోవ్, ఒక పీల్, వెల్లుల్లిలో ఒక పాయి, ఒక పీల్, ఇవన్నీ కూడా ఎనర్జీని క్యారీ చేస్తాయి. ఒక ప్రక్రియ ఉంది ఒక 21 days ది బెస్ట్. అంటే కరెక్ట్గా 21 రోజులు చేయాలా, చేయకపోతే ఏమైనా అవుతుందా? ఏమీ అవ్వదు. ఇంటెన్షన్ ఇక్కడ ఇంపార్టెంట్. కరెక్ట్గా 3 రోజులు చేసినా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఏం లేదు, ఒక చిన్న జిప్ కవర్ తీసుకోండి. మనకి బ్యాగ్స్ ఉంటాయి కదా, జిప్ బ్యాగ్స్, పాలిథీన్ కవర్స్. బ్యాగ్లో ఒక 3 లవంగాలు, ఒక 3 ఏలకలు, ఒక దాల్చిన చెక్క వేయండి. వేస్తే ఒక వెల్లుల్లిపాయ వేయండి. అర్థమవుతుందా? ఇవి వేసి ఇంకా వేయాలంటే స్టార్ ఎనైస్, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా వేయొచ్చు. స్టిక్ ప్యాడ్లో పెట్టేసి పట్టుకొని మనం ప్రేయర్ చేయాలి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఆవిర్భవించిన ఎలిమెంట్స్ కదా. వీటన్నిటిని మంగళ ద్రవ్యాలు అంటాం కదా. ఇవి మనకి మంగళాన్ని ఇస్తాయి, విచ్ మీన్స్ శుభాన్ని ఇస్తాయి. మనకి శుభం అంటే ఏంటి? సక్సెస్సే మనకు శుభం, డబ్బే మనకు శుభం, కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉండడమే శుభం, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడమే శుభం, మన వ్యాపారం దినదినాభివృద్ధి జరగడమే శుభం, మన ఉద్యోగం అభివృద్ధి జరగడమే శుభం, ధనం మన ఇంటికి రావడమే శుభం, అష్టలక్ష్ములు మన ఇంటికి రావడమే శుభం, చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటే శుభం, సేవకు డబ్బులు ఇట్లా ఇవ్వగలుగుతున్నామంటే
అదే శుభం. అవన్నీ కూడా ఈ మంగళ ద్రవ్యాలు మనకి ఇస్తాయి. ఒక స్టిక్ ప్యాడ్లో వేసేసి, ఒక జిప్ బ్యాగ్లో వేసేసి చక్కగా ప్రేయర్స్ చేసి పడుకునేటప్పుడు పిల్లో కవర్లో పెట్టేయాలి. ఇది పిల్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్లో కూడా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోవాలి, చిన్న పీస్ ఆఫ్ వైట్ పేపర్ తీసుకొని, ఓకే, అహం బ్రహ్మాస్మి అని రాయాలి. పైన ఏం రాయాలి? అహం బ్రహ్మాస్మి. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. నేనే బ్రహ్మ, నేనే గాడ్, ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద ఓన్లీ వన్ ఇన్ ద యూనివర్స్, ఐఎమ్ ద వన్ అని అర్థం. అహం బ్రహ్మాస్మి అని రాసి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ అని రాయాలి. 888 అని 4 సైడ్స్ రాయాలి. 888 దేనికి సంకేతం? ధనాకర్షణ. రాసి ఇక్కడ సింపుల్గా ఏం రాస్తామంటే, నేను సమృద్ధిగా భావిస్తున్నాను. ఏంటమ్మా? నేను సమృద్ధిగా భావిస్తున్నాను అంటే ఐ ఫీల్ అబండెన్స్, ఐ ఫీల్ వెల్దీ రాయొచ్చు. నేను ధనవంతుడిని అని రాయొచ్చు, నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను. ఒక్క స్టేట్మెంట్ అయినా రాయండి. లైక్ ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. చాలా చెప్పాను, ఎవరికి ఏది కన్వీనియంట్ అయితే అది రాసి ఈ పేపర్లోన ఏంది ఆ మంగళ ద్రవ్యాలన్నీ వేసి ఆ జిప్ బ్యాగ్లో పెట్టి ప్రేయర్ చేసి పడుకునేటప్పుడు పిల్లోలో పెట్టేయాల. పడుకునేటప్పుడు ఏమని చెప్పాలా? ఐ ఫీల్ వెల్దీ అని చెప్పుకుంటూ నిద్రలోకి జారుకోవాలి. ఏంటమ్మా? ఐ ఫీల్ వెల్దీ, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. లేదా సింపుల్గా అంత చెప్పలేను అంటే డబ్బు సంపద ఐశ్వర్య విజయం, డబ్బు సంపద ఐశ్వర్య విజయం అని చెప్తూ నిద్రలోకి జారుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్, మీ సుప్త చేతనాత్మక మనసు అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది. అండ్ ఈ మంగళ ద్రవ్యాలు మీ శరీరానికి ఒక శక్తిని ఇస్తుంది. నైట్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ద రెమెడీస్, నైట్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ద మేనిఫెస్టేషన్, నైట్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ యూనివర్స్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి? ఇంటిలో మనకి పూల కుండీలు ఉంటాయి కదా, ఒక కుండీ ఏర్పాటు చేసుకోవాలి, మొక్క లేని కుండీ, అందులో మట్టి ఉంటుంది, అందులో ఇవి వేసేసి వాటర్ పోసేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొన్ని ప్రేయర్ చేసి మార్నింగే వేసుకోవచ్చు, అది రోజు మనం క్యారీ చేయొచ్చు. అది ఎప్పుడు ఖాళీ అనిపిస్తే అది పట్టుకొని ప్రేయర్ చేయొచ్చు. అదే ఒక మనీ బాల్ అనుకోండి, అదే ఒక మీకు ఎనర్జీని ఇస్తుంది అనుకోండి. మళ్ళీ నైట్ పట్టుకునేటప్పుడు అది ప్రేయర్ చేసి పిల్లలో పెడతాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక అది పట్టుకొని ప్రేయర్ చేసి థ్యాంక్ యూ చెప్పి నేచర్లోకి రిలీజ్ చేసేస్తున్నాం. మట్టిలోనే వేస్తున్నాం అంటే ఎవరిలోకి? ఎర్త్, గ్రౌండింగ్, ప్రకృతిలోకి, పుడమి పృథ్వీలోకి, యూనివర్స్లోకి మనం రిలీజ్ చేసేస్తున్నాం అని. ఇది ఏ రోజు చేయొచ్చు? ఏ రోజైనా చేయొచ్చు. మార్నింగ్ చేసి చక్కగా ప్రేయర్ చేసి రోజంతా మనం క్యారీ చేస్తాం, నైట్ టైం పిల్లోలో పెడతాం, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కుండీలో వేసి, అది ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే ఒక కుండీ ఏర్పాటు చేసుకొని వేసుకోండి. ఇలా కంటిన్యూస్గా కొన్ని రోజులు యాడ్ చేస్తే ఆ మంగళ ద్రవ్యాలు శుభకార్యాలకు ఎలా వాడుతామో శుభానికి ప్రీతిగా మారిపోతాం. మనం ఒక ప్రతిబింబంగా మారిపోతాం. మన ఎనర్జీస్ ఎలివేట్ అయితే విశ్వంతో పంచభూతాలతో స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోతాం. ఓపెన్గా చెప్పిన అప్పులు తీరిపోతాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ, అప్పులు తీరిపోతాయి. మీ అందరికీ చెప్తున్నాను, మంగళ ద్రవ్యాలు వెరీ పవర్ఫుల్. వాటికి అంత గొప్ప కారణాలు లేకపోతే ఈ ప్రకృతిలో అవి ఆవిర్భవించవు. అవి ఆవిర్భవించాయి అంటేనే అది మన సమృద్ధికి ఉపయోగపడుతుందని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్గా అండపిండ బ్రహ్మాండాలని సృష్టించిన పరమాత్ముడి దగ్గర నుండి మీకు ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, విశ్వం దగ్గర నుండి ధనాన్ని ఆకర్షించే బ్లెస్సింగ్ పొందాలి అనుకుంటే అందరూ కామెంట్స్లో 888 అని టైప్ చేయండి, డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. సో వంశీ గారు, మీరు మెడిటేషన్ క్లాసెస్ గురించి రివీల్ చేశారు ఒక వీడియోలో. మన 5 days ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా ఉన్నాయన్నారు కదా, ఒక్కసారి దాని గురించి. ష్యూర్. ఇంతకు ముందు మనం క్లాసెస్లో ఒక 7 days స్పాన్లో 1 or 2 days మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఒక 10 to 15 minutes చేపిస్తూ ఉంటుండే మనీని అట్రాక్ట్ చేయడానికి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూవర్స్ కోరిక మేరకు, మన తెలుగు ప్రజల కోరిక మేరకు అసలు మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి 3M, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు ఒక క్లాసెస్ నిర్వహించబోతున్నాం. అది 110% భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను. మరియు
విశ్వం యొక్క ఆజ్ఞ అని కూడా భావిస్తున్నాను. ఏమేం గైడ్ చేయబోతున్నామంటే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంటుంది అన్డౌటెడ్లీ. హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్స్, 12 యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మంత్రశాస్త్రంలో 5th పాయింటే మనకి మోడర్న్ మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్స్ అని మాట్లాడడం జరిగింది. డబ్బును ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కామన్. ఇవన్నీ ఉండగా మేజర్గా మైండ్ఫుల్ మెడిటేషన్ అంటాం, విపాసన అంటాం. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు గైడ్ చేశాడు ఇది. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా మనం భావించాలి. దట్ ఈజ్ విపాసన. మైండ్ఫుల్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. అలానే త్రాతక్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. విజువలైజేషన్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. థర్డ్ ఐ మెడిటేషన్ ఉండబోతుంది. ఆరా క్లెన్జింగ్ అంటాము. డివైన్ ఆరాని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి. అండ్ సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్స్ ఉంటుంది. అమావాస్య కోసం చేయాల్సిన కొన్ని రిచువల్స్, పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్, ఏకాదశి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్ గురించి షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ ఎవ్రీ మంత్ మన గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆహ్వానించే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. లక్షల రూపాయలు, 100 రూపాయలు, 10-20 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చు. వై? బికాస్ ఈ ప్రపంచంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి సింగిల్ ఎలిమెంట్కి ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటి వరకు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ సౌత్ ఇండియాలోనే, తెలుగులోనే ఎవరు బయటికి రివ్యూలు చేయని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని భగవంతుడు ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు హిడెన్ సీక్రెట్స్ అన్ని రివ్యూల్ చేస్తున్నాం. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. మెడిటేషన్ గురించి A to Z ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. ఇది బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్. హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, ఆల్రెడీ వర్కింగ్ మెన్, వర్కింగ్ ఉమెన్ అటెండ్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్. ఈ విశ్వజ్ఞానాన్ని పట్టుకొని ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ప్రోగ్రాము. డబ్బు ఉన్నా పీస్ ఉండదు. 100 కోట్లుండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏమి సుఖం? దానికి సంబంధించి మెడిటేషన్స్ ఉండబోతుంది. ఆరోగ్యాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ ఉండబోతుంది. సో అబౌట్ మెడిటేషన్ A to Z ఉండబోతుంది. అబౌట్ యూనివర్సల్ నాలెడ్జ్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, దీని కొరకు A to Z ఉండబోతుంది. ఇవన్నీ కాకుండా ధనాన్ని ఆకర్షించే కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. నవగ్రహాలకి సంబంధించి సింగిల్ లైన్ 3-4 పాయింట్స్తో కలిపి సింగిల్ మంత్రాస్ ఉన్నాయి. మేజర్ సీక్రెట్స్ అన్ని ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ మించి బంచ్ ఆఫ్ పరిహారాలు ఇవ్వబోతున్నాం. టిప్స్ అనుకోండి, తంత్ర పరిహారాలు అనుకోండి, సులభంగా సునాయాసంగా చేసుకుని అన్ని సెట్ అయితే ఆల్ సెట్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఇది ఒక డివైన్ గైడెన్స్ అని మనం భావించాలా. ఈ వీడియో కంటి ముందుకు వస్తుంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. మీరు ఏ కన్న తల్లికి పుట్టాలి, ఏ కన్న తండ్రికి పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న స్కోప్ మీకుందా? మానవ మాతృలకి ఎవ్వరికీ లేదు. అది రుణబంధం, కర్మ ఫలితం. అది ఎలా అయితే కోఇన్సిడెన్స్ కాదో, మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో, విశ్వ జ్ఞానం మన జీవితంలోకి రావడానికి కూడా అంతే ఆశీర్వాదం ఉండాలి. ఈ వీడియో ముందుకు వచ్చింది అంటేనే ఆ ఇంటి ఎలివేలు పేదో ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో సంకేతం అని భావించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో ఒక కొటేషన్గా ముందుకు వస్తుందని గ్రహించి కామన్ సెన్స్తో భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక స్టెప్ వాళ్ళు తీసుకుంటే మిగతా స్టెప్స్ నడిపించడానికి సృష్టి రెడీగా ఉందని విశ్వవాక్. సో వ్యూవర్స్, మరి ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ చాలా మంది అటెండ్ అయ్యారు, ఆన్లైన్ ఆఫ్లైన్. కానీ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ కూడా చూడటం జరిగింది. ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా మనం విన్నాము, చూసాము కూడా. మరి ఇప్పుడు కామెంట్స్లో చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయరనేసి. మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు. జూలై 17th నుంచి కంటిన్యూగా 5 days మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పారు కదా, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ అవ్వచ్చు. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే. నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.